Welcome back to my channel. This is Shruti. You're looking me on Tinted Indian Girl. ఈ రోజు వీడియో వచ్చేసి ఆల్ అబౌట్ బ్రాస్. ఈ రోజు అన్ని బ్రాస్ గురించి చెప్దాం అనుకుంటున్నా. లైక్ మై ఎక్స్పీరియన్స్ గ్రోయింగ్ అప్ ఏజ్ లో ఎంత సఫర్ అయ్యాను బ్రాస్ వల్ల, లైక్ అండ్ కరెక్ట్ బ్రాస్ ఎట్లా దొరుకుతాయి, అండ్ కప్ సైజెస్ ఎలా చూసుకోవాలి, అండ్ బ్రాని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఏ డ్రెస్ లోపల ఏ టైప్ ఆఫ్ బ్రా వేసుకుంటే మంచిది, అలాంటివన్నీ డీటెయిల్స్ ఈ రోజు ఈ వీడియోలో చూద్దాము. సో వై వెయిట్, వితౌట్ ఎనీ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంటెడ్ టు గివ్ యూ సమ్ జ్ఞాన్, అంటే కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. బికాస్ గ్రోయింగ్ అప్ ఏజ్ లో నేను చాలా సఫర్ అయిన విషయాలు మీరు సఫర్ అవ్వకూడదు అన్న ఉద్దేశంతో, లైక్ చాలా మందికి బ్రాస్ గురించి చాలా వరకు ఐడియా ఉంటుంది, కొంతమందికి ఐడియా ఉండకపోవచ్చు. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ అ క్లియర్ ఐడియా. కొంతమంది చిన్న బ్రెస్ట్ ఉందని చెప్పేసి చాలా సఫర్ అవుతూ ఉంటారు, లైక్ నేను నా బస్ట్ అందరితో కంపేర్ చేసుకుంటే చిన్నగా ఉంది అని అనుకుంటారు. కొంతమంది ఎట్లా ఫీల్ అవుతారు అంటే క్వైట్ ఆపోజిట్. గివింగ్ మీ అన్ ఎగ్జాంపుల్, నేను చిన్నప్పటి నుంచి బస్ట్ ఎక్కువ ఉందని సఫర్ అయ్యేదాన్ని. లైక్ ఏదైనా డ్రెస్ వేసుకున్నప్పుడు ఎలా అంటే ఇట్ విల్ బి లైక్ నా బస్ట్ కొంచెం ఎక్కువ ఉండేటప్పటికి కొన్ని డ్రెస్సెస్ ఫిట్ అయ్యేవి కాదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా కొంచెం ఏంటంటే లూజ్ ఫిట్టెడ్ డ్రెస్సెస్ వేసుకోవాల్సి వచ్చేది, బికాస్ టు అవాయిడ్ ద స్టేర్స్. అంటే చూడండి, యూజువల్లీ నా బస్ట్ వైపే చూపులు వెళ్ళిపోతాయి అన్న భయంతో చాలా వరకు లూజ్ ఫిట్టెడ్ డ్రెస్సెస్ వేసుకునేదాన్ని. నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు కూడా ఐ యూస్ టు వేర్ బ్రాస్, లైక్ చాలా టైట్ బ్రాస్ వేసుకుంటేదాన్ని అనమాట, టు అవాయిడ్ ద ఫోకస్ అనమాట. బస్ట్ వైపు ఫోకస్ వెళ్లకుండా ఉండడం కోసం లైక్ ఐ యూస్ టు వేర్ వెరీ టైట్ బ్రాస్. ఎలా అంటే ఇట్లా నొక్కేసే బ్రాస్ వేసుకునేదాన్ని అనమాట. సో దట్ ఏంటంటే సైడ్స్ బల్జెస్ అయ్యేవి, సో చున్నీతో కవర్ చేసేసుకునేదాన్ని. సో ఏంటంటే ఆక్వర్డ్గా కనిపించకూడదు అని. సో వాట్ ఐ వాంటెడ్ టు సే ఈజ్ లైక్ ద వే యు ఆర్ ఈజ్ బ్యూటిఫుల్. మీకు బస్ట్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా కూడా బ్యూటిఫుల్గానే ఉంటారు. బికాస్ ఇఫ్ యూ సీ ఇన్ ఎ గార్డెన్ దెర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫ్లవర్స్. అన్ని ఫ్లవర్స్ ఒకలా ఉండవు, అలాగే మనుషులు కూడా అందరూ ఒకలా ఉండరు. సో రోజులోనే డిఫరెంట్ టైప్ ఆఫ్ పెటల్స్ ఉంటాయి, కొన్ని డిఫరెంట్ కైండ్ ఆఫ్ రోజెస్ ఉంటాయి, కొన్ని బ్లూ కలర్ లో ఉంటాయి, కొన్ని రెడ్ కలర్ లో ఉంటాయి, అట్లా చాలా రకాలుగా ఉంటాయి ఫ్లవర్స్ కూడా. సో అలాగే బీయింగ్ ఏ లేడీ చాలా రకాలుగా ఉంటాము. కొంతమందికి బస్ట్ తక్కువ ఉండొచ్చు, కొంతమందికి బస్ట్ ఎక్కువ ఉండొచ్చు, కొంతమందికి హార్మోనల్ చేంజెస్ వల్ల కూడా హెయిర్ ఎక్కువ రావడం, మీసాల్లాగా గెడ్డంలాగా ఇన్ గ్రోత్ హెయిర్ ఉండడం. సో ఇవన్నీ కూడా కామనే. గ్రూమింగ్ ఈజ్ గుడ్, కానీ ఎలా అనుకుంటారంటే అవి ఉండడం వల్లే నేను బాగా కనిపించట్లేదు అన్న భ్రమలో ఉండడం తప్పు. నేను గ్రోయింగ్ అప్ ఏజ్ లో కూడా చాలా సఫర్ అయ్యేదాన్ని. నాకు కర్లీ హెయిర్ ఉండేది. నా కర్లీ హెయిర్ ఏంటంటే ఆల్ ఓవర్ ద ప్లేస్ ఉండేది అనమాట. నాకు కర్లీ హెయిర్ కాకుండా సాఫ్ట్ హెయిర్ ఉంటే బాగుండు అని చాలా సఫర్ అయ్యేదాన్ని. బట్ వన్ పాయింట్ ఆఫ్ టైమ్ ఇన్ మై లైఫ్ ఐ ఫెల్ట్ లైక్ శృతి, నీకు కర్లీ హెయిర్ ఉండడం చాలా మంచిది, బికాస్ నీకు జుట్టు మొత్తం పోతుంది. ఆ టైంలో కర్లీ హెయిరే నేను కాపాడింది అన్న ఫీలింగ్ వస్తుంది. సో వాట్ ఐ మీన్ టు సే ఈస్ వాట్ ఈస్ గుడ్ ఫర్ యూ ఈజ్ వెల్ నోన్ టు గాడ్. సో దేవుడికి బాగా తెలుసు మీకు ఏమి ఇవ్వాలి ఏమి ఇవ్వకూడదని. సో డోంట్ మైండ్ ఇట్, లైక్ నాకు తక్కువ బస్ట్ ఉందనో, లేదంటే లైక్ నాకు హిప్స్ ఎక్కువ ఉన్నాయనో. వర్క్ ఆన్ ఇట్, వర్కౌట్ చేయండి, లేదంటే ఎక్సర్సైజ్ చేయండి, కానీ బట్ డోంట్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ యువర్ బాడీ పార్ట్స్ ఆర్ యువర్ ఫేస్ ఫీచర్స్ గురించి కానీ ఎక్కువ ఆలోచించకండి. బికాస్ ఐ యూస్ టు థింక్ ఏ లాట్ ఆఫ్ ఇట్. ఆఫ్టర్ 30 ఇట్ డజంట్ మ్యాటర్ టు మీ, బట్ ఈ టీన్స్ లో ఉన్నప్పుడు ఇట్ విల్ డెఫినెట్లీ మ్యాటర్, బట్ డోంట్ ఓవర్ థింక్ ఆన్ ఇట్. సో జ్ఞాన్ ఎక్కువ ఇచ్చేసాను అని అనుకోకండి. దిస్ ఈస్ రియలీ ఇంపార్టెంట్, బికాస్ మనం ఎలా ఉన్నాము అనేది మనకు ఫస్ట్ ఒక ఇంప్రెషన్ ఉండాలి. హైట్ ఉన్నామా, షార్ట్ ఉన్నామా, లేదంటే బస్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, కర్లీ హెయిర్ ఉందా, ఇట్లాంటివి కాదు. ఎనీ విచ్ వే యు ఆర్ బ్యూటిఫుల్. ఎలా ఉన్నా సరే మీరు అందంగా ఉన్నారన్న స్ట్రాంగ్ మైండ్ తో ఉండండి. వాట్ టు వేర్ అండర్ వాట్ అంటే చూడండి, కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తాను సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్ ఫర్ యూ. బికాజ్ నేను ట్రై చేశాను అనమాట ఓవర్ ద ఇయర్స్. వాటిలో ఏది బెటర్ అవుతుంది, ఏ బ్రా కొంటే నాకు బాగా యూస్ అవుతుంది అనేది కొన్ని నేను తెలుసుకున్నాను. సో ఐ జస్ట్ వాంటెడ్ టు గివ్ యూ దాట్ ఇన్ఫర్మేషన్ టు యూ సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. అందుకోసమనే ఈ రోజు వీడియో స్టార్ట్ చేశాను. నా ఫోకస్ అంతా బస్ట్ మీద ఉండకూడదు అని చెప్పేసి చాలా వరకు టైట్ బ్రాస్ వేసుకునేదాన్ని. సో ఆ టైట్ బ్రా వల్ల ఏంటంటే నా బస్ట్ ఏరియా కింద వచ్చేసి తామర అంటారు కదా, తామరలా వచ్చేసింది అనమాట ఒకసారి అలాంటి టైట్ బ్రాస్ వేసుకోవడం వల్ల. సో వాట్ డాక్టర్ సజెస్టెడ్ ఈస్ నువ్వు అంత టైట్ బ్రాస్ వేసుకోకు, దట్టు కాటన్ బ్రాస్ ట్రై చేయండి అమ్మా అని చెప్పారు. జనరల్ గా మీరు లాంజ్రీ షాప్ కి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు మీకు దొరికే బ్రాస్ ఏంటంటే బి సైజ్ దొరుకుతాయి. ఏ అండ్ బి మోస్ట్లీ దొరికేవి ఏ అండ్ బి. ఇంకా ఎక్కువ ఏమైనా ఉండాలి అంటే సి కప్ వరకు దొరుకుతాయి. ఈ కప్స్ ఏంటి అని అనుకుంటున్నారా?
సో ఐ విల్ టెల్ యూ అబౌట్ ద కప్స్ నౌ. బస్ట్ కి ఫ్రంట్ మీకు హైయెస్ట్ పాయింట్ ఉంటుంది కదా, దాన్ని ఓవర్ బస్ట్ అంటారు. కింద బస్ట్, టోటల్ బస్ట్ కింద ఉంటుంది చూడండి, దాన్ని అండర్ బస్ట్ అంటారు అనమాట. సో మీ దగ్గర టేప్ ఉంటే అండర్ బస్ట్ మీ బ్రస్ట్ కింద నుంచి చూడండి, టేప్ తో కొలిచి చూడండి ఎన్ని సెంటీమీటర్స్ ఉన్నాయో నోట్ చేసుకుని పక్కన పెట్టుకోండి. అండ్ ఓవర్ ద బస్ట్ అంటే చూడండి ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ యువర్ బస్ట్ ఏరియా అనమాట. సో దాన్ని ఇట్లా టేప్ తో కొలుచుకోండి, సో దట్ ఓవర్ బస్ట్ ఏరియా వస్తుంది అనమాట. సో ఓవర్ బస్ట్ ఎంత, అండర్ బస్ట్ ఎంత అని పక్కన పెట్టుకోండి. ఓవర్ బస్ట్ ఏంటి అంటే కప్ సైజ్ ని డిఫైన్ చేస్తుంది. అండర్ బస్ట్ ఏంటంటే మీ సైజ్ ని డిఫైన్ చేస్తుంది అనమాట. సో ఫర్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ మీ, నాకు వచ్చేసి అండర్ బస్ట్ వచ్చేసి 85 to 87 మధ్యలో ఉంటుంది. దట్ మీన్స్ నాది వచ్చేసి 38 సైజ్ అనమాట. సో అప్పర్ బస్ట్ వచ్చేసి 105 to 107 బిట్వీన్ ఉంటుంది. సో దట్ విల్ బి ఏ కప్ సైజ్. ఒక్కొక్కసారి డి వస్తుంది. కొన్ని బ్రాస్ ఎట్లా ఉంటాయి అంటే వాటికి తగ్గట్టు వాళ్ళ మెజర్మెంట్స్ ఉంటాయి. సో అవి చెక్ చేసుకోవాలి మనం. సో అండర్ బస్ట్, ఓవర్ బస్ట్ అనేది కామన్ గా ఉంటాయి. ఎందుకంటే నేను జివామే యాప్ ప్రకారం చెప్తున్నాను. యూజువల్ గా కూడా మనం అట్లానే క్యాలిక్యులేట్ చేసుకుంటాం అనమాట. సో జివామే యాప్ లో ఎట్లా ఉంటది అంటే మీరు సైజ్ ని బట్టి చూసుకోవచ్చు. సో ఓవర్ బస్ట్ 105 to 107 ఉంది కాబట్టి దట్ విల్ బి అరౌండ్ కప్ డి గానీ డబల్ డి గానీ కప్ ఉంటుంది అనమాట. సో దాన్ని బట్టి నేను నా సైజ్ బ్రా సెలెక్ట్ చేసుకుంటాను అనమాట. యూజువల్ గా ఏమవుతుంది అంటే 38D ఒకసారి వర్కౌట్ అవుతుంది, ఒక్కోసారి 38 డబల్ డి అవుతుంది. యూజువల్ గా నేను గ్రోయింగ్ అప్ ఏజ్ లో అయితే 36D వచ్చేది. తర్వాత బికాస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అండ్ ఆల్ 38 డబల్ డి అవుతుంది. సో the first one is that I'll show you the pic because I can't show you the bra. సో ఆ బ్రా ఏంటి అంటే ట్రైంట్ నుంచి తీసుకున్న మినిమైజర్ బ్రా అనమాట. మినిమైజర్ బ్రా ఈజ్ లైక్ సైడ్ నుంచి కూడా ఇలా నొక్కుతుంది, ఫ్రంట్ కూడా మీకు మినిమైజింగ్ గా కనిపిస్తుంది అనమాట. నార్మల్ డ్రెస్సెస్ వేసుకుంటున్నాను, లైక్ కాలేజ్ కి వెళ్ళే డ్రెస్ వేసుకుంటున్నాను, ఆ మినిమైజర్ బ్రా వేసుకుని వెళ్ళే మీరు యూనిఫామ్స్ గానీ లైక్ స్టిచ్ చేయించుకుంటాం కదా, లేదు మీకు రెడీమేడ్ డ్రెస్సెస్ తీసుకుంటున్నారు అంటే ఎందుకంటే ఫ్రీ ఫిట్టింగ్ ఉంటది అందులో. కానీ మీరు స్టిచ్చింగ్ చేయించుకుంటున్నప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడైనా బ్లౌజ్ గానీ ఏదైనా స్టిచ్ చేయించుకుంటున్నప్పుడు ఈ బ్రాస్ లైక్ మినిమైజర్ బ్రా అంటే మీకు మినిమైజింగ్ గా కావాలి, బస్ట్ మినిమైజింగ్ గా కనిపించాలి అనుకుంటే ఇలాంటి మినిమైజర్ బ్రా అదే టైప్ లో డ్రెస్ కూడా స్టిచ్ చేయించుకున్నారనుకో మీ ఫోకల్ పాయింట్ అంతా బస్ట్ ఏరియా మీద ఉండదు. ఎందుకంటే యు ఆర్ ఆల్రెడీ వేరింగ్ మినిమైజర్ బ్రా అండ్ దాని వల్ల ఇలా స్ట్రైట్ గా నొక్కినట్టు ఉండదు అనమాట. సో అలాంటి బ్రా వేసుకోవడం వల్ల ఏంటంటే మీరు లావుగా కనిపించరు, కొంచెం నీట్ గా డీసెంట్ గా కనిపిస్తారు అనమాట. సో దట్ వన్ బ్రా ఈజ్ రియలీ ఇంపార్టెంట్ ఫర్ యూ. ఎందుకంటే నాకు చాలా ఉపయోగపడింది అనమాట ఓవర్ ద పీరియడ్. 7 years నుంచి నేను ట్రై చేస్తున్న వాటిలో నేను కాన్స్టెంట్ గా వాడింది ఏంటి అంటే ట్రైంఫ్ ది అనమాట. నాకు అది చాలా నచ్చింది. సో దాని తర్వాత నేను చెప్పబోయే బ్రా ఏంటి అంటే దిస్ ఈజ్ అ కంఫర్ట్ బ్రా ఫ్రమ్ వెస్ట్ సైడ్ అనమాట. ఇది వచ్చేసి ఈ బ్రా చాలా కంఫర్టబుల్ గా ఉంటుంది. అండ్ నేను ఇది కంఫర్ట్ బ్రా అని ఎందుకు చెప్తున్నాను అంటే యూ క్యాన్ వేర్ ఇన్సైడ్ యువర్ నైటీస్. నైటీ వేసుకున్నప్పుడు మళ్ళీ దాన్ని చున్నీ వేసుకోవాల్సి వస్తుంది. ఐ డోంట్ ఫీల్ లైక్ వేరింగ్ ఎ చున్నీ ఆన్ ఏ నైటీ. వాట్ ఐ వాంటెడ్ టు వేర్ ఇస్ లైక్ కంఫర్ట్ బ్రాస్ అనమాట. ఇలాంటి ఒక కంఫర్ట్ బ్రా వేసుకోవచ్చు. సో దీస్ ఆర్ లైక్ ప్యాడెడ్. సో ప్యాడెడ్ ఉంటాయి. యూజువల్లీ అవర్ హోమ్ కంఫర్ట్ డ్రెస్ అంటే నైటీ. నైట్స్ డోంట్ వేర్ బ్రా, కానీ మార్నింగ్స్ మాత్రం రదర్ దాన్ వేరింగ్ ఎ టవల్ అండ్ డూయింగ్ వర్క్స్ కన్నా కూడా ఇలా చాలా కంఫర్టబుల్ గా అస్సలు ప్రాబ్లం లేని బ్రా వేసుకోవడం చాలా మంచిదని నా ఒపీనియన్. మీరు టీ షర్ట్స్ మీద కూడా వేసుకోవచ్చు బికాస్ దే ఆర్ ప్యాడెడ్. అంటే యూజువల్ గా వేసుకోవచ్చు ఇఫ్ యు ఆర్ హ్యావ్ తక్కువ బస్ట్ ఉంది అంటే కనుక అండ్ యూఆర్ కంఫర్టబుల్ లైక్ లూజ్ గా ఉంది అనుకుంటే వేసుకోవచ్చు. బట్ ఇట్ ఈస్ ఎ ఫిట్టెడ్ టీ షర్ట్ అంటే మాత్రం దాని కింద ఇవి వేసుకోవడానికి పనికిరావు. ఏంటంటే నిప్పుల్స్ కనిపించకుండా ఇప్పుడు కొన్ని టాప్స్ ఉంటాయి, మనం బ్రా వేసుకున్నా కూడా లైక్ నిప్పుల్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో అలాగొద్దు అనుకుంటే కనుక ఇలాంటివి వేసుకోండి. హ్యావ్ ఎ కంఫర్టబుల్ థింగ్ అంతే తప్పించి ఇవి పర్టికులర్ గా ఎప్పుడు పడితే అప్పుడు వేసుకోవడానికి కాదు. యూజువల్ గా ఏంటంటే ఇంట్లో వేసుకోవచ్చు, లేదంటే థిన్ మెటీరియల్ నిప్పుల్స్ కనిపిస్తాయి అన్నప్పుడు మాత్రమే ఈ వెస్ట్ సైడ్ నుంచి ఈ టైప్ ఆఫ్ బ్రాస్ వేసుకోండి. అండ్ మీకు ఇంకొక విషయం తెలియాల్సింది ఏంటి అంటే సాగింగ్ ఎందుకు అవుతుంది అంటే మనం వెయిట్ పెరగడం బట్టి మన బస్ట్ ఏరియాలో వెయిట్ పెరిగిపోవడం వల్ల అంటే లైక్ ఫ్యాట్ ఎక్కువైపోవడం వల్ల ఏమవుతుంది స్లోగా కిందకి సాగ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఎర్లీ ఏజెస్ ఆఫ్ టీన్స్ లో ఉంటే కనుక హెవీ సైడ్ ఉన్నారు, మీ బస్ సాగ్ అవ్వడానికి రెడీగా ఉంది అనుకున్నప్పుడు మీరు డైలీ వాకింగ్ చేయడం అలా చేస్తే కనుక ఏమవుతుంది అంటే బస్ట్ ఏరియాలో ఉన్న ఫ్యాట్ అంతా కరుగుతుంది అనమాట. సో అలా కరగడం వల్ల ఏంటంటే మీ బస్ట్ అలానే ఉంటుంది, సాగ్ అవ్వకుండా ఉంటుంది. ఈవెన్చువల్ గా కూడా ఖచ్చితంగా సాగ్ అవుతుంది.
అవుతుంది. సో డోంట్ ఫీల్ అబౌట్ సాగింగ్ థింగ్. ఎందుకంటే ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు కూడా వెయిట్ పెరుగుతారు మీరు. వాళ్ళు వెయిట్ పెరగకపోతే మరీ మంచిది, కాకపోతే ఏంటంటే వెయిట్ మాక్సిమం పెరుగుతారు ఎవరన్నా. సో పెరిగినప్పుడు కూడా బస్ట్ పెరుగుతుంది అనమాట, బస్ట్ ఏరియాలో ఉన్న ఫ్యాట్ పెరుగుతుంది. అండ్ అట్ ది సేమ్ టైం పాలిచ్చేటప్పుడు కూడా మీకు ఎక్స్పాండ్ అవుతుంది అనమాట బస్ట్ ఏరియా. సో అట్లా సాగింగ్ అనేది కామన్ థింగ్. సాగింగ్ ఉండడం వల్ల మీ బస్ట్ ఏమీ పాడైపోయినట్టు కాదు. సో అందరిలాగా లైక్ లిఫ్టెడ్ గా బస్ట్ లేదని చెప్పేసి మీరు ఏదో తక్కువ చేసుకోవడానికి అక్కర్లేదు. బికాస్ సాగింగ్ బస్ట్ ఈజ్ ఆల్సో కామన్. సో డోంట్ థింక్ ఆఫ్ ఇట్ మచ్. లైట్లీ ప్యాడెడ్ బ్రాస్ అని ఉంటాయి అనమాట. ఐ షో యూ హియర్. సో అదేంటంటే లైట్లీ ప్యాడెడ్ బ్రా అనమాట. సో లైట్ ప్యాడెడ్ ఉంటది కాబట్టి అంటే నార్మల్ ఇప్పుడు చూడండి ఇట్లాంటి వేసుకున్న టాప్స్ మీదకి వేసుకోవచ్చు. ఫిటెడ్ టీ షర్ట్ టాప్స్ ఉంటాయి చూడండి, అలాంటి టీ షర్ట్స్ మీదకి వేసుకోవడానికి ఉంటుంది. మరి అలాంటి ఫిటెడ్ టీ షర్ట్స్ మీదకి ఎలాంటివి వేసుకోవాలి అంటే టీ-షర్ట్ బ్రాస్ ఆర్ రియల్లీ వెరీ గుడ్. ఈ కైండ్ ఆఫ్ టీ-షర్ట్ బ్రాస్ లో ఇదేంటి అంటే నేను రీసెంట్ గా చూసిన జివామేలో చూసిన బ్రా అనమాట. అండ్ ఐ లైక్ దిస్ ఎ లాట్. వండర్ వైర్ బ్రా అని చెప్పేసి ఉందనమాట. సో ఇది లోపల వచ్చేసి వైర్, కాకపోతే ఏంటంటే లైక్ ప్లాస్టిక్ కైండ్ ఆఫ్ థింగ్ ఉందనమాట. సో వైర్ వచ్చేసి చాలా ఫ్లెక్సిబుల్ ఉండింది. యూజువల్ గా వైడ్ బ్రాస్ ఉంటాయి అనమాట. నేను చాలా వాడాను వైర్ బ్రాస్. ఎందుకంటే వైర్ బ్రా ఏం చేస్తుంది అంటే సైడ్ ఉండే బల్జెస్ ఉంటాయి కదా, మనకి బస్ట్ సైడ్ బల్జెస్ ఉంటాయి చూడండి, అవి ఇలా మినిమైజ్ చేస్తుంది అనమాట, ఇట్లా నొక్కినట్టు ఉంచుతుంది. సో ఏమవుతుందంటే ఓవర్ ద పీరియడ్ అవి చాలా బాగుంటాయి, నాకు చాలా సూట్ అయినాయి, బాగున్నాయి కూడా. కాకపోతే వైర్ బ్రా ఏమవుతుందంటే ఓవర్ ద పీరియడ్ స్టీల్ ఉంటాయి అనమాట, అవి పోక్ చేస్తూ ఉంటాయి, గుచ్చుకుపోతూ ఉంటాయి అనమాట. సైడ్ ఇట్లా ఉంటది కదా, ఇక్కడ నుంచి ఇట్లా కట్ అయిపోయి, అంటే వైర్ కదా మనం వాషింగ్ మిషన్ లో ఎలా పడితే అలా వేసేసేటప్పుడు ఇక్కడ ఇట్లా గుచ్చుకుపోయి బయటకు వచ్చేసి ఇక్కడ కానీ ఈ బస్ట్ ఏరియా మధ్యలో కానీ గుచ్చుకోవడం బాగా ఎక్కువైపోయేది. సో దట్ ఐ ఫెల్ట్ లైక్ అమ్మో వద్దు, బ్రాస్ వద్దు, వైడ్ బ్రాస్ వద్దు నాకు, ఎందుకంటే వైడ్ బ్రా వల్ల చాలా నొప్పి వస్తుందని చెప్పేసి నేను అవాయిడ్ చేస్తాను. సో దాని తర్వాత చూసిన వండర్ వైర్ బ్రా అనమాట. సో ఇది నేను టీషర్ట్ లోపల వేసుకున్నాను, చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను టీషర్ట్ లోపల వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా ఫీల్ అయ్యాను అనమాట. ఇబ్బందిగా అయితే అనిపించలేదు. బికాస్ ఈ సైడ్స్ వచ్చేసి చూసారా మీకు, సైడ్స్ షేప్ వైజ్ సో ఇట్లా షేప్ గా ఉంటుంది కాబట్టి మీకు ఇక్కడ సైడ్ బల్జ్ రాకుండా చేస్తుంది అనమాట. అండ్ ఫ్రంట్ ఇది వచ్చేసి లైట్లీ ప్యాడెడ్. సో యూజువల్ గా ఏమవుతుంది అంటే మీకు ఇది లైట్లీ ప్యాడెడ్ కదా, యూజువల్ గా పుషప్ బ్రాస్ అని కూడా ఉంటాయి హూ హ్యాడ్ అ లెస్ బ్రెస్ట్ అనమాట. బస్ట్ తక్కువ ఉంది బట్ టీ షర్ట్స్ లో కొంచెం లైక్ ఉన్నట్టు కనిపిస్తే బాగుంటుంది అని అనుకున్న వాళ్ళకి పుషప్ బ్రాస్ అని ఉంటాయి. సో ఇక్కడ ఎక్స్ట్రా ప్యాడెడ్ ఉంటుంది అనమాట. సో దట్ ఏంటంటే బస్ట్ ని లిఫ్ట్ చేస్తుంది. సో యూ క్యాన్ ఫీల్ లైక్ కొంచెం బస్ట్ ఎక్కువ ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. సో దెర్ ఆర్ బ్రాస్ లైక్ దట్ యాజ్ వెల్. ఒకవేళ హెవీ బస్ట్ ఉన్న వాళ్ళకే కాదు, లెస్ బస్ట్ ఉన్న వాళ్ళకి కూడా ఆ టైప్ ఆఫ్ బ్రాస్ అవైలబుల్ గా ఉన్నాయని చెప్తున్నా. ఈ టైప్ ఆఫ్ టీ షర్ట్ బ్రాస్ లో ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది. బికాస్ దే విల్ గివ్ యూ అ కంఫర్ట్ అండ్ కాన్ఫిడెన్స్. ఎందుకంటే మనం యూజువల్ గా టీ షర్ట్స్ ఎప్పుడైనా వేసుకున్నప్పుడు కాన్ఫిడెంట్ గా లేవనుకోండి, యూ ఫీల్ లైక్ అబ్బా ఎందుకు తీసుకున్నాం ఇది, ఈ డ్రెస్ నాకు బాగాలేదు, నేను కంఫర్టబుల్ గా లేను, లైక్ కాన్ఫిడెంట్ గా వెళ్ళలేము. సో దట్స్ వెన్ ఐ ఫెల్ట్ లైక్ ఓకే ఇలాంటిది ఒక బ్రా తీసుకుని ఇన్వెస్ట్ చేసుకుంటే మంచిది. బికాస్ ఎప్పుడైనా టీ షర్ట్స్ వేసుకున్నప్పుడు చాలా కంఫర్టబుల్ గా వెళ్ళొచ్చు, కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. దాని తర్వాత నేను చెప్పాలనుకుంటున్న బ్రా వచ్చేసి దిస్ బ్రా ఫ్రమ్ జివామే. సో దిస్ ఈజ్ అ 9-in-1 బ్రా అనమాట, స్ట్రాప్లెస్ బ్రా. సో దిస్ ఈజ్ అ స్ట్రాప్లెస్ బ్రా. ఇలా ఉంటుంది స్ట్రాప్లెస్ బ్రా వచ్చేసి. యూజువల్గా స్ట్రాప్లెస్ బ్రాస్ ఎప్పుడు వేసుకుంటాము అంటే ఆఫ్ షోల్డర్ డ్రెస్సెస్, లైక్ ఇక్కడ ఫ్రంట్ ఏం లేకుండా ఉంటాయి కదా, ఆఫ్ షోల్డర్ డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు వేసుకోవడానికి బాగుంటుంది. అండ్ నా దగ్గర ఒక రెడ్ కలర్ డ్రెస్ ఉండింది, సీ త్రూ కైండ్ ఆఫ్ మెటీరియల్ అనమాట. ఇక్కడ నుంచి హార్ట్ షేప్ లాగా ఉండి మిగిలిందంతా లైనింగ్ ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి లైనింగ్ ఉంటుంది, ఇక్కడ మాత్రం ఆ మెటీరియల్ షియర్ గా ఉంటుంది అనమాట. సో అలాంటప్పుడు ఇలాంటి స్ట్రాప్లెస్ బ్రాస్ వేసుకోవడం చాలా బాగుంటుంది. దిస్ 9-in-1 బ్రా ఐ విల్ షో యూ ద డీటెయిల్స్ క్లియర్లీ. ఈ బ్రా ఏంటి అంటే ఇట్ విల్ కమ్ విత్ అన్ ఎక్స్ట్రా బ్రా కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. పైన ఒక లేస్ కైండ్ ఆఫ్ బ్రాలా వస్తుంది అనమాట. సో ఇదేంటంటే మనం 9 types లో యూస్ చేసుకోవచ్చు. నేను ఈ పక్కన ఒకదాని తర్వాత ఒకటి చూపిస్తాను. వన్ యాజ్ అ స్ట్రాప్లెస్, వన్ విత్ స్ట్రాప్ అండ్ పైన ఇది పెట్టుకుని ఒకలాగా, ఒట్టి ఇది ఒకటే. బికాస్ వెనక మీరు ఇలా పెట్టుకోవడానికి కూడా ఉందన్నమాట ఆప్షన్, ఒక స్ట్రాప్ ఇచ్చారు. అట్లా బస్ట్ మీకు ఎక్కువ ఉంది, ఇలా వేసుకోలేను, క్యారీ చేయలేను అంటే కనుక ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్ కూడా ఇస్తారనమాట. సో ట్రాన్స్పరెంట్ స్ట్రాప్స్, అవి కాదు నాకు స్ట్రాప్స్ అక్కర్లేదు, జనరల్గా ఒక బ్రాలా వేసుకుంటాను అంటే కూడా
సో యూ క్యాన్ వేర్ ఇట్ యాజ్ ఎ జనరల్ బ్రా, ఒక నార్మల్ బ్రాలా వేసుకోవడానికి బ్రా స్ట్రాప్స్, నార్మల్ న్యూడ్ కలర్ బ్రా స్ట్రాప్స్ ఇచ్చారనమాట. సో అలా 9 ways లో యూస్ చేసుకోవచ్చు. సో ఐ విల్ గివ్ యూ ఆల్ ద డీటెయిల్స్ అండ్ లింక్స్ ఇన్ ద బిలో. అండ్ దెర్ ఈస్ స్పోర్ట్స్ బ్రాస్ యాజ్ వెల్. యూజువల్గా మీరు వర్కౌట్స్ చేస్తున్నారు అన్నప్పుడు స్పోర్ట్స్ బ్రాస్ వేసుకోవడానికి ట్రై చేయండి. బికాస్ స్పోర్ట్స్ బ్రాస్ ఏంటి అంటే ఇట్ విల్ గివ్ యూ ద లిఫ్ట్ అండ్ టైట్నెస్ ఉంటుంది అనమాట. స్పోర్ట్స్ బ్రాస్ ఆర్ వెరీ గుడ్. ఇలాంటి బ్రాస్తో మీరు ఎక్సర్సైజ్ చేయలేరు. బికాస్ ఈ బ్రాస్ ఏంటి అంటే మినిమైజర్ బ్రా ఇస్ గుడ్, బట్ అది ఎక్సర్సైజ్కి డైలీ చేసాం అనుకోండి, మనం డైలీ వేర్ వేసుకోవడానికి ఇట్ విల్ బి నాట్ గుడ్ అనమాట. సో ఈవెన్చువల్లీ మీరు ఒక స్పోర్ట్స్ బ్రా మీద ఇన్వెస్ట్ చేయడానికంటే ముందు మినిమైజర్ బ్రా యూస్ చేయొచ్చు హెవీ బస్ట్ ఉంటే. లేదు మినిమైజర్ బ్రా నేను డైలీ వేర్ కే యూస్ చేస్తాను, స్పోర్ట్స్ కి లైక్ ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఐ విల్ వేర్ ఏ స్పోర్ట్స్ బ్రా అనుకుంటే కనుక దట్ విల్ బి ఏ బెటర్ ఆప్షన్. నేను ఇప్పుడు చూపించిన బ్రాస్ అన్నిటి లింక్స్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అనుకోవచ్చు వీటి కాస్ట్ అన్ని ఎక్కువ ఉన్నాయి కదా, ఎందుకు ఇంత ఎక్కువ పెట్టి కొనుక్కోవడం, నార్మల్ గా బయట దొరికేవి 300-400 కి వచ్చేస్తాయి కదా అని అనుకోవచ్చు. బట్ దీస్ విల్ లాస్ట్ ఎ లాంగ్ టైమ్. ఇఫ్ యు ఆర్ రేర్లీ వేరింగ్ బ్రాస్ అంటే కనుక దట్ విల్ బి ఫైన్. మీరు 200-300 పెట్టి కొనుక్కుండే బ్రా హార్డ్లీ 6 months వస్తుంది, లేదు ఒక 8-9 months వస్తుంది. మీరు 1 year వరకు వాడారంటే గ్రేట్. దాని తర్వాత మళ్ళీ ఇంకొక బ్రా ఇన్వెస్ట్ చేయాలి. లైక్ ఏంటంటే అట్లీస్ట్ ఒక 3-4 బ్రాస్ కొంటారు మీరు ఇయర్లీ. సో నేనేమంటున్నా అంటే ఇలాంటి బ్రాస్ మీద ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది అంటే మీ బస్ట్ బాగుంటుంది, లైక్ మీరు డ్రెస్సెస్ వేసుకున్నప్పుడు నీట్ గా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం వాటిని జాగ్రత్తగా మనం యూజ్ చేస్తే, లైక్ జాగ్రత్తగా వాష్ చేసుకుంటే అవి చాలా నాళ్ళు మనకి ఉపయోగపడతాయి అన్నమాట. స్ట్రాప్లెస్ అండ్ టీ షర్ట్స్ రేర్ గా వేసుకుంటాను అంటే కనుక ఒక్కొక్క దాని మీద ఇన్వెస్ట్ చేయండి, లైక్ దాని మీద ఇన్వెస్ట్ చేసుకోండి, స్లోగా ఇంకొక దాని మీద ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. దే ఆర్ లైక్ 1500-1600 ప్రైస్ రేంజింగ్ లో ఉంటున్నాయి జివామేలో. వీటిని ఎలా కేర్ తీసుకోవాలి అంటే మీకు జివామే అండ్ అమెజాన్ లో ఇలాంటి బ్రాస్ కోసం అనేసి పర్టికులర్ గా ఉండే వాషింగ్ మెషిన్ లో వేయడానికి ఉండే నెట్ బ్యాగ్స్ దొరుకుతాయి అనమాట. సో ఇవేంటి అంటే ఇలా బ్రాస్ ఉంటాయి కదా, సింగిల్ బ్రాని ఇట్లా వేసేసారు అనుకోండి, సింగిల్ బ్రా ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుంది అంటే ఇది స్ట్రెచ్ అవ్వకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇలా వేయడం వల్ల షేప్ పాడవదు అనమాట. చూసారా ఈ కప్ షేప్స్ అయితే ఇట్లానే ఉంటాయి. సో ఇది కూడా పాడవకుండా ఉంటుంది అనమాట. వాటర్ వెళ్తుంది, మొత్తం వాష్ అవుతుంది, తీసి మళ్ళీ జాగ్రత్తగా ఎలా ఉందో అలాగే తీసేసి మీరు ఇట్లానే డ్రై చేశారు అనుకోండి, ఇట్ విల్ బీ ఇన్ ఏ సేమ్ షేప్ ఏం మాడవదు, బాగుంటుంది అనమాట. ఇలాంటి వాటి కోసం అమెజాన్ ర్యాండమ్ ఫైండ్స్ అని ఒక వీడియో చేశాను, అందులో చూపించాను ఇలాంటివి. సో ఇలాంటి వాటిలో ఏంటంటే బ్రాస్ వేసుకుని వాష్ చేయడం వల్ల ఇట్ విల్ బి లైక్ లాస్ట్ లాంగ్ అనమాట. చాలా నాళ్ళు వస్తాయి బ్రాస్, మీకు వెంటనే పాడైపోవడం ఉండదు. బికాస్ మనం బ్రాస్ ఏంటంటే చేతితో ప్రతిసారి ఉతుక్కోలేనప్పుడు ఇలాంటివి బెస్ట్ ఆప్షన్స్ అనమాట. చిన్న చిన్న జాగ్రత్తలు, సో దట్ ఏంటంటే మనం ఎక్కువ మనీ పెట్టి ఇన్వెస్ట్ చేసుకున్న బ్రాస్ చాలా నాళ్ళు వస్తాయి అనమాట. మనకి 6 months 3 months లో పాడైపోయే బ్రాస్ అయితే కాదు, ఎందుకంటే నేను ఓవర్ ద పీరియడ్ చూశాను కాబట్టి చెప్తున్నాను. అండ్ దిస్ ఈస్ నాట్ ఏ స్పాన్సర్డ్ వీడియో అండ్ దిస్ ఈస్ నాట్ అబౌట్ జివామే. నేను జివామేలో మాత్రమే చెప్పట్లేదు, బికాస్ ట్రైమ్ఫ్ నేను తీసుకున్నది బయట తీసుకున్నాను మాల్లో. ఇఫ్ యూ వాంటెడ్ టు బై ఇట్ ఫ్రమ్ ఏ వెబ్సైట్, ట్రైమ్ఫ్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు వెబ్సైట్ లోకి వెళ్ళి తీసుకోండి. బికాస్ ఇక్కడ వేస్ట్, జివామేలో పెద్ద వేస్ట్ అనమాట. నేను ఇప్పటికీ 2 times ఆర్డర్ చేశాను. జివామే పీపుల్ ఆర్ రియల్లీ వరస్ట్ అని చెప్తాను నేనైతే ఈ విషయంలో. ఎందుకంటే నేను 2 సార్లు ఆర్డర్ చేశా, 2 సార్లు రాలేదు బ్రా. అంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే ఈసారి ఖచ్చితంగా వస్తుంది మీకు బ్రాస్, ఎట్లన్నా మీకు డెలివరీ చేస్తా ఉన్నారు, బట్ అది చేయలేదు. ఆర్డర్ కరెక్ట్ గా మనం ప్లేస్ చేసిన వాళ్ళు మనకి కరెక్ట్ గా డెలివరీ చేయట్లేదు. ప్రాబ్లం ఏంటి అంటే జివామే నుంచి వచ్చేవి మాత్రం చాలా ఎర్లీగా వస్తున్నాయి. ఐ రికమెండ్ ఓన్లీ 2 బ్రాస్. ఒకటి వచ్చేసి వండర్ వైర్ బ్రా అండ్ ఇంకొకటి వచ్చేసి 9-way మల్టీపర్పస్ బ్రా ఉంది కదా, ఆ రెండే నేను సజెస్ట్ చేస్తాను. మినిమైజర్ బ్రాక్ అయితే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ట్రైమ్ఫ్ నుంచి ట్రై చేయండి, చాలా బాగుంటాయి అవి. మినిమైజర్ బ్రాస్ లో కూడా చాలా రకాలు ఉంటాయి, బట్ నేను ట్రై చేసిన దాంట్లో ట్రైమ్ఫ్ చాలా చాలా నచ్చింది నాకు. ఇఫ్ యూ వాంటెడ్ టు ట్రై కంఫర్ట్ బ్రాస్ అంటే కనుక వెస్ట్ సైడ్ నుంచి ట్రై చేయండి. వెస్ట్ సైడ్ హ్యాస్ ఎ వండర్ఫుల్ కలెక్షన్ ఫర్ దట్, బికాస్ దే హ్యాడ్ దిస్ కైండ్ ఆఫ్ చూడండి లాస్ట్ లో కూడా ఎలాస్టిక్ ఉంటుంది, కానీ ఇక్కడ ఏమి హర్ట్ చేయదు అనమాట.
అండ్ ఈ పక్కనంతా కూడా చాలా నీట్ గా ఉన్న ఫినిష్ తో ఉంటుంది అనమాట. నాకు అదైతే నచ్చింది. అండ్ మీకు ఇంకొక విషయం చెప్పాలి ఇందులో, ఇఫ్ యూ డోంట్ వాంట్ కప్స్ అంటే కూడా కప్స్ మీకు ఓపెన్ చేసేసుకోవచ్చు అనమాట, తీసేసుకోవచ్చు. ఇట్లా కప్స్ బయటకు కూడా వచ్చేస్తాయి. సో ఇఫ్ యూ వాంటెడ్ కప్స్ అంటే ఉంచుకోవచ్చు, లేదు తీసేయాలనుకుంటే కూడా ప్లెయిన్ గా వేసుకోవాలన్నా కూడా ఉంటాయి అనమాట. సో దట్స్ వన్ థింగ్ ఐ రియలీ లైక్ అబౌట్ వెస్ట్ సైడ్ కంఫర్ట్ బ్రాస్. సో అలా డిఫరెంట్ టైప్స్ లో నేను ట్రై చేశాను అండ్ అవి నాకు నచ్చినాయి అండ్ మీకు కూడా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ అవుతాయి అన్న ఉద్దేశంతోనే ఈ వీడియో స్టార్ట్ చేశాను. యూజువల్ గా నేను చాలా భయపడ్డాను ఈ వీడియో చేయాలా వద్దా అని, బట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ బికాస్ ఇట్ విల్ బి సమ్ వే ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. ఒకవేళ మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే కనుక ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ స్టేయింగ్ హియర్, coming here and seeing till this end. Thank you so much. I'll see you guys in my next video. Until then, bye bye. Let's get started. So what I wanted to say is బట్టలు ఉతుకుతున్నారు, అదే పెద్ద ప్రాబ్లం. లైక్ ఏదైనా డ్రెస్ ఏమంటారు, వస్తాయి వస్తాయి ఇలాంటివి చాలా వస్తాయి. ఎందుకే ఇక్కడే చచ్చిపోతున్నావు కాకి? చచ్చిపోతున్నా ఇక్కడ. ఏదో ఒక నాశం ఉంటుంది తెలుసా. ఆటో సౌండ్, కాకు కొట్టే సౌండ్. మీకు ఎప్పుడైనా ఇట్లా అనిపిస్తుందా? మీ ఇంట్లో ఇలాంటి సౌండ్స్ ఎప్పుడైనా వినిపిస్తాయా? లేదా నాకు వీడియో చేసేటప్పుడు ఇవన్నీ వినిపిస్తాయో నాకు అర్థం కాదు. ఒకవేళ మీకు నచ్చితే కనుక ఈ వీడియో, సో దట్స్ ఇట్. అరే